హలో గైస్, హ్యాపీనెస్ అంటే ఏంటిది? హ్యాపీనెస్ అంటే మనం ముందుగానే ప్రీ ప్లాన్గా చేసుకొని ఏదైతే అనుకొని దాని గురించి ఎఫర్ట్స్ మనం పెట్టి హ్యాపీగా ఉండాలి అని బలంగా అనుకుంటాం. సో అదే మన హ్యాపీనెస్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఫెస్టివల్స్ సపోజ్ రేపు ఫెస్టివల్ ఉందనుకో, ఒక ఫెస్టివల్ మనం ముందుగానే ఎలా ప్లాన్ చేసుకుంటాము, రిలేటివ్స్ని పిలవడము, ఏమంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కొంచెం స్పెషల్గా చేసుకోవడము. ఆ రోజు ఎవరు థింక్ చేయరు, నెగిటివ్గా ఎవరు థింక్ చేయరు. ఎందుకంటే అదొక పాజిటివ్ వైబ్, పాజిటివ్ థాట్. ముందుగానే మనం అనుకుంటాం ఫెస్టివల్ అంటే ఓకే, రిలేటివ్స్ని పిలవాలి, ఇంకా మంచి ఫుడ్ ఐటమ్స్ వండుకోవాలి, ఆ రోజంతా కొంచెం హ్యాపీగా గడపాలి అనేది మనం ముందుగానే అనుకుంటాం. ఏది నెగిటివ్గా కానీ సాడ్గా మనం ఏది అనుకోం. అలాగనే మన ప్రతిరోజు లైఫ్ పండగ అంటే ఏదో ఒక రోజు ఆ రోజుతో అయిపోదు కదా. ప్రతిరోజు హ్యాపీనెస్ కావాలనుకుంటే మనం ప్రతిరోజు లేవగానే, లేదంటే రేపు హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఈరోజే నువ్వు ముందుగానే అనుకోవాలి. ఏమని, నేను రేపు హ్యాపీగా ఉండాలి, లేదంటే మార్నింగ్ లేవగానే నువ్వు ప్రతిరోజు మార్నింగ్ ఈరోజు నేను హ్యాపీగా ఉండాలి. వాట్ ఎవర్ నువ్వు జాబ్ ఏదైనా చెయ్యు, ఓకే, యు ఆర్ నాట్ హ్యాపీ విత్ నీ వర్క్ ప్లేస్లో కావచ్చు, ఇంకా నువ్వు ఎక్కడైనా సరే, నువ్వు ఎటువంటి జాబ్ చేయు, ఇంట్లో అయినా ఎక్కడైనా సరే, నీకు ఆ ప్లేస్ నచ్చట్లేదా, ఫస్ట్ దాని గురించి థింక్ చేయి. అక్కడ ఏంటిది ప్రాబ్లం? నీ కొలీగ్స్ బాగాలేరా, లేదంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ నీకు సపోర్ట్గా లేరా? వాళ్ళతో నువ్వు యాక్చువల్గా సపోర్ట్ తీసుకొని వాళ్ళకి అండర్స్టాండింగ్ తగ్గట్టుగా, లేదంటే నువ్వే కాంప్రమైజ్ అయిపోయి ఎండ్ ఆఫ్ ద మనం లైఫ్ లీడ్ చేసే విధానాన్ని బట్టి ఎవరు ఎంత సంపాదించిన డజంట్ మ్యాటర్, ఓన్లీ హ్యాపీనెస్గా ఉన్నామా లేదా. మన ఇండియాలో మాత్రమే సంపాదన, లైక్ ప్రాపర్టీస్, ఈ విధంగా థింక్ చేస్తాం. మనం ఒక్కసారి ఇండియా నుంచి కాకుండా అదర్ కంట్రీ లైఫ్ స్టైల్ చూసుకుంటే కనుక, వాళ్ళు ఏ జాబ్ అయినా చేయని, లేదంటే ఏదైనా వాట్ ఎవర్ వర్క్ ఏమైనా చేయని, వాళ్ళు ఒకటే థింక్ చేస్తారు, హ్యాపీనెస్. వాళ్ళ ఒక పిల్లలు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారంట అదర్ కంట్రీస్లలో. బట్ మన కంట్రీలలోనే మన అబ్బాయి ఎంత సంపాదిస్తుండు, పక్కింటి అబ్బాయి ఎంత సంపాదిస్తుండు, ఈ కంపారిజన్స్ తోటే ఉంటున్నారు. నేను ఫైనల్గా ఏం చెప్తానంటే, మనం ఏదేమైనా చేయని, మనం ప్రతి ఒక్క రోజు అప్ టు మన లైఫ్ ఎండ్ అయ్యే వరకు హ్యాపీగా జీవించాలని మనం మనస్ఫూర్తిగా అనుకొని దానికి ఎఫర్ట్స్ పెట్టాలి, ఓకేనా. మనం ముందుగానే ఇప్పుడు ఒక ఫెస్టివల్ డేని మాత్రమే సెలబ్రేట్ చేయడం కాదు, మన మిగతా ప్రతి ఒక్క రోజు కూడా ఫెస్టివల్ లాగా ఉండాలి హ్యాపీగా. సో మనందరం అలా జీవించాలని నేను కోరుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, subscribe for more videos. Thank you.